నమస్తే మాస్టర్స్, అందరికి స్వాగతం. మొట్టమొదట మనందరి గురువు జగద్గురు మైత్రేయ బుద్ధుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, మాతా స్వర్ణమాల అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మహాతార్ ఫౌండేషన్ జూమ్ సభ్యులందరికీ, ఇందులో ఈ జూమ్ వేదికలో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనం ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పత్రిజీ గురువు గారు ఇచ్చినటువంటి ముక్తికి మార్గం అనే అద్భుతమైన కాన్సెప్ట్ గురించి పత్రిజీ గురువు గారు మనకి ఏం విషయాన్ని ఇచ్చారో దాని గురించి తెలుసుకుందాం. ముక్తికి మార్గం మనం అందరం అనుకుంటాం, ముక్తి మోక్షము అంటే ముక్తి మోక్షము అని అంటే అవి దొరికితే మనము స్వర్గానికి వెళ్తాము. అదే అసలు ఏంటి ఆ ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, దాని గురించి ఎంతో కూలంకుషంగా సవివరంగా పత్రిజీ గురువు గారి మాటల్లో ఏం చెప్పారో ఈ కాన్సెప్ట్ లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ముక్తి మార్గం. ముక్తి మార్గం అనే పదాలలో ఆధ్యాత్మికత అంతా ఉంది. ఆ పదాలలో ఆధ్యాత్మికత అంతా రెండు పదాలలోనే ఉంది. అందుకే ఆ పదాల ఆ ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, ఆ మార్గం చూద్దాం మనం. మొదటి పదం ముక్తి అనే పదం, రెండవది మార్గం అనే పదం. మార్గం అంటే అందరికీ తెలుసు, కానీ ముక్తి అంటే, మార్గం అంటే దారి. అంటే మనం ఏదైతే కావాలనుకుంటామో దానికోసము ఒక దారి అనేది ఎన్నుకున్నప్పుడు, ఆ దారిలో ప్రయాణం చేసినప్పుడు మనకు ఆ దారిలో ప్రయాణం చేసినప్పుడు ఏది కావాలనుకుంటామో ఆ గమ్యస్థానాన్ని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, మన రిలేషన్ వాళ్ళ ఇల్లు ఉంది, మనం ఉంటున్న వీధిలో చివరి ఉంది అనుకోండి, ఆ దారిలో వెళ్ళినప్పుడు అదే దారిలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇల్లు చేరగలరు, గమ్యస్థానం అనేది. అలాగా దారి అంటే ఏంటో తెలుసుకోవాలి. కానీ ముక్తి అంటే దాన్ని ఎలా పొందాలి, ఆ ప్రాసెస్ ఏంటో పత్రిజీ గురువు గారి మాటల్లో ఏం చెప్పారో తెలుసుకుందాం. ముక్తి అంటేనే అది ఏమిటో ఎవరికీ తెలియదు. మనం అనుకుంటాం ముక్తి అంటే మోక్షం అంటే మనకు తెలుసు, పుణ్యం చేస్తే వచ్చేదే ముక్తి మోక్షము అనేసి మనం అనుకుంటాం. కానీ గురువు గారు చెప్తున్నారు చూడండి, ఆ ముక్తి అంటే ఎవరికీ తెలియదు అదేంటో. చూడండి, మొట్టమొదటిగా ముక్తి అంటే ఏంటో తెలుసుకుందాం అని పత్రిజీ గురువు గారు చెప్తున్నారు. తర్వాత అది సాధించటానికి మార్గం గురించి తెలుసుకుందాం. ముక్తి అంటే ఏంటో తెలుసుకొని ఫస్ట్ అది సాధించటానికి మార్గం ఏంటో తెలుసుకుందాం. అప్పుడు ఆ మార్గంలో పయనిస్తే, ఆ మార్గంలో ప్రయాణం చేస్తే మనం ముక్తిని పొందుతాము. అప్పుడు ముక్తి అన్నా, మోక్షం అన్నా, నిశ్రేయస్సు అన్నా, అపవర్గం అన్నా, సాల్వేషన్ అన్నా, ఇవన్నీ కూడా ఒకే ఒక పదానికి పర్యాయ పదాలు. ఒకే ఒక పదానికి పర్యాయ పదాలు. ముక్తన్న, మోక్షమన్న, నిశ్రేయస్సన్న, అపవర్గమన్న, సాల్వేషన్ అన్న, ఇవన్నీ కూడా ఒకే ఒక పదానికి పర్యాయ పదాలు అని చెప్తున్నారు. మరి ముక్తి అంటే ఏంటి అంటే విడుదల. మనము ఈ బంధాలలో నుంచి విడుదల అవడము, అక్కడే చిక్కుకోకుండా విడుదల అవడము. దేని నుంచి విడుదల? దుఃఖం నుంచి విడుదల. మనిషి ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలి అంటే మనిషి యొక్క శరీరం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా తేజవంతంగా ఉండాలి. అదే విధంగా మనిషి యొక్క మనస్సు ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉండాలి. ఇంకా ముందుకు పోతే మనిషి యొక్క బుద్ధి ఎప్పుడు సునిశితంగా సదా సత్యాన్ని చూపేదిగా ఉండాలి. ఎప్పుడైతే బుద్ధి సత్యాన్ని చూపించేదిగా ఉండదో, బుద్ధి అనేది సత్యాన్ని చూపించేదిగా తెలిపేదిగా ఉండదో, అప్పుడు మనస్సు మలమై అశుభ్రమై అనేక రుగ్మతలను కలిగి ఉంటుంది, అనేక రోగాలతో కూడుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు మలమై అశుభ్రమై ఉంటుందో అప్పుడు మన శరీరము అస్వస్థతలకు గురి అయి రోగాల మూలమై మనకు మనమే ఎన్నో దుఃఖాలను కలిగించుకుంటాము. అందుకని మనస్సును బుద్ధిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తున్నారు.
దుఃఖాల నుంచి విడుదలే ముక్తి. దుఃఖాల నుంచి విడుదలే ముక్తి అంటే అని చెప్తున్నారు పత్రిజీ గురువు. రకరకాల దుఃఖాల నుంచి విడుదల కావడమే ముక్తి అంటే. శారీరక పరమైన రోగాల నుంచి ముక్తి, విడుదల, అలాగే మానసిక పరమైన రోగాలు, ఒత్తిడులు, ఆందోళనలు, భయాల నుంచి ముక్తి, విడుదల. చూడండి, ముక్తి అంటే ఏంటో కాదు, ఎక్కడో లేదు. మనము రకరకాల బాధలు మనం ప్రపంచకంగా పడే వాటి నుంచి విడుదల అవ్వడం, దాన్నే ముక్తి అంటారు అని చెప్తున్నారు. శారీరక పరమైన రోగాల నుంచి విడుదలవడమే అదే ముక్తి అంటే. మానసిక పరమైన ఇబ్బందులు, మానసికంగా ఎన్నో అనారోగ్యాలు ఉంటాయి. ఏంటి అంటే ఒత్తిడులు, ఆందోళనలు, భయాల నుంచి విడుదలవడము, దాన్ని ముక్తి అంటారు అని చెప్తున్నారు. అలాగే బుద్ధి యొక్క మాంద్యం నుంచి ముక్తి. మనము బుద్ధి మాంద్యం నుంచి కూడా బయటకు వచ్చాము అంటే అదే ముక్తిని పొందడం అంటే. అంటే దేని పరంగా అయినా మనం అక్కడ స్ట్రక్ అవ్వకుండా విడుదలవడము, దానినే ముక్తి అంటారు అని చెప్తున్నారు. అలాగే అసలు ముక్తి ఇంకా వివిధ విధాలు. ఒక్క నిమిషం మాత్రం. డిస్టర్బెన్స్ మాస్టర్స్. అలాగే ఈ శారీరక పరమైన రోగాల నుంచి, మానసిక పరమైన రోగాల నుంచి, బుద్ధిమాంద్యం నుంచి, వీటన్నిటి నుంచి మనం బయటికి రావడము, అక్కడ స్ట్రక్ అవ్వకుండా ఏది మంచి ఏది చెడు, మనం ఎక్కడ ఉన్నామని తెలుసుకొని బయటపడడమే ముక్తి అంటే. వేరే ఏదో కాదు ముక్తి అంటే అని రిజి గురువు గారు చక్కగా వివరిస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకా కూడా ఇటువంటి క్వశ్చన్స్ వేసుకుంటే ఆ క్వశ్చన్స్ అన్నిటి నుంచి కూడా బయటపడడమే ముక్తి. ఏంటి ఆ క్వశ్చన్స్? అసలు నేను ఎందుకు పుట్టాను? ఈ జీవితం అంటే ఏంటి? ఇలాంటివన్నీ కూడా మనకి ఏ మాత్రం తెలియదు. మనం ఎప్పుడైనా ధ్యానానికి రాకముందు ఈ క్వశ్చన్స్ మనకు వచ్చినాయా? రాలేదు కదా. నేను ఎందుకు పుట్టాను? అసలు ఏంటి నా పర్పస్? ఈ జీవితాన్ని ఈ జన్మను ఎంచుకున్నప్పుడు నేను ఏం చేయడానికి వచ్చాను ఇక్కడికి అని ఎప్పుడైనా మనం క్వశ్చన్ వేసుకున్నామా? ఒక్కసారి కూడా ఆలోచన రాలా మనకి. ఎప్పుడైతే ధ్యానానికి వచ్చామో, ఈ యొక్క మాస్టర్ రమణ మహర్షి, మహోత్తర్ బాబాజీ వీళ్ళందరూ చెప్పిన యొక్క కాన్సెప్ట్స్ ద్వారా అవును కదా, మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం అనే ఈ క్వశ్చన్లన్నీ మనకు రావడం మొదలు పెట్టాయి. కాబట్టి ఇలాంటివన్నీ మనకు ఏ మాత్రం తెలియవు. కాబట్టి మన సాధారణ బుద్ధికి ఇవి అందవు. అంటే మనము ప్రాపంచికతలో ఉన్నప్పుడు మామూలుగా ఉంటాం, ఏం తెలియకుండా ఏమో తిన్నామా, ఉన్నామా, పిల్లల్ని పెంచామా, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని జడ్జి చేస్తూ, కంప్లైంట్ చేస్తూ ఆ స్థితిలో ఉంటాం. గుళ్ళకి వెళ్ళామా, టూర్లు వెళ్ళామా, పూజలు చేశామా, ఎవరికంటే ఎంత బాగా నేను పూజ చేశాను, ఎక్కడ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరికంటే ఎంత బాగా నేను రెడీ అయ్యాను, ఈ స్థితిలో మనము సాధారణ బుద్ధి కలిగి ఉంటాం. అప్పుడేమవుతుంది, ఆ స్థితిలో మనకి ఇటువంటి క్వశ్చన్స్ రావు, మనకి ఇవన్నీ అందవు మనకి. అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ జీవితం అంటే ఏంటి, నా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే నా యొక్క ఈ జన్మలో నేను ఏం సాధించడానికి నిర్ణయించుకొని వచ్చాను, ఇవేమి మనకు స్ఫురించు అనమాట. అప్పుడు సత్యం అన్నది బుద్ధికి అందనప్పుడు మనకు మన జీవితము శాంతం అగమ్య గోచరంగా ఉంటుంది. సత్యం అనేది మనకు తెలియనప్పుడు ఈ మన జీవితం మొత్తం కూడా ఎన్ని రోజులు జీవించినా కూడా అదొక అయోమయంగా, డిస్టర్బెన్స్ గా ఉంటుంది, ప్రశాంతంగా ఉండదు. అందుకని బుద్ధిపరమైన మాంద్యం పోవాలి, మానసిక పరమైన అనారోగ్యాలు పోవాలి, శారీరక పరమైన అస్వస్థతలన్నీ పోవాలి. ఇవన్నీ శాశ్వతంగా పోవాలి. పోయినప్పుడే మనము
ఆ సత్యం ఏంటో తెలుసుకుంటాము. ఒకప్పుడు పోయి మరొకప్పుడు ఉంటే అప్పుడు అక్కడ దానిని ముక్తి వచ్చింది అనము. ఏంటంటే ఇప్పుడు ఈ రుగ్మతలు, ఈ అశాంతులన్నీ ఒకప్పుడు పోయి మళ్ళా వచ్చినాయి అనుకోండి, అక్కడ కూడా దాన్నే ముక్తి వచ్చింది అనరనమాట. ఎప్పుడైతే ఈ 3 తనువు, మనస్సు మరి బుద్ధి కూడాను పరిశుభ్రమైపోతాయో, ఎప్పుడైతే 3 శుభ్రం కావాలి అప్పుడే మనకు ముక్తి వచ్చింది అంటారు. ఒకటి తనువు శుద్ధి అయి మనస్సు అశాంతిగా ఉన్నా, లేదా బుద్ధి పరంగా అశాంతిగా ఉన్నా కూడా మనము ముక్తి వచ్చింది అనము. కాబట్టి ఎప్పుడైనా సరే 3 పరిశుభ్రం కావాలి. అప్పుడు మనకి శాశ్వతమైన ముక్తి వచ్చింది అని అంటాము. అప్పుడు మనకు ముక్తి వచ్చిందంటాము. అంతవరకి ముక్తి రాలేదు అని అర్థము. అంటే దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్నాము అని అర్థం. కాబట్టి 3 రకాల దుఃఖాల నుంచి విడుదల. దీనినే ముక్తి అంటాము. ఈ 3 రకాల దుఃఖాల నుంచి విడుదల. దానినే ముక్తి అంటాము. తనువు పరంగా, మనస్సు పరంగా, బుద్ధి పరంగా ఎప్పుడైతే మనము పరిశుభ్రంగా ఉంటామో దానినే ముక్తి అంటాము. కపిల మహాముని ఏమన్నారో చూడండి దీని ముక్తిని పొందే విషయం గురించి. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. త్రివిధ దుఃఖ అదే తనవు పరంగా, మనస్సు పరంగా, బుద్ధి పరంగా అత్యంత నివృత్తి. నువ్వు ఎంతైతే వాటి ఆ బంధాలలో నుంచి బయటకు వస్తావో నీవు పురుషార్థాన్ని పొందినట్టు, అంటే ముక్తిని పొందినట్టు, మోక్షాన్ని పొందినట్టు. కామ, అర్థ, ధర్మ మరి మోక్షాలలో 4వ పురుషార్థమైన మోక్షం అన్నది ఏమిటయ్యా అంటే, కామము, అర్థము, ధర్మం మరి మోక్షాలలో 4వ పురుషార్థమైన మోక్షం అన్నది ఏమిటయ్యా అంటే 3 రకాల దుఃఖాల నుంచి పూర్తిగా విడుదల కావడమే. తనువు పరంగా, మనస్సు పరంగా, బుద్ధి పరంగా ఈ 3 రకాల దుఃఖాల నుంచి నీవు బయటికి పూర్తిగా విడుదలైపోయావు అంటే చివరగా నీకు లభించేదే మోక్షము. అంటే మనము మనసు పరంగా, బుద్ధి పరంగా, శరీర పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తిగా పరిశుభ్రంగా ఎప్పుడైతే ఉంటామో నీకు చివరగా లభించేదే మోక్షము అని చెప్తున్నారు. దుఃఖాల నుంచి పూర్తిగా విడుదల కావాలి. ఎక్కడ ఏ కొంచెము అణువున శుభ్రం కావాలి. ఎక్కడ ఏ కొంచెం కూడా మనలో అనారోగ్యం కానీ అశాంతి కానీ ఉండకుండా ప్రశాంతంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడు నీకు చివరగా లభించేది మోక్షము అని చెప్తున్నారు. దీనినే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమన్నాడంటే, తమో గుణం నుంచి ముక్తిని పొందు, రజోగుణం నుంచి కూడా ముక్తిని పొందు, సాత్విక గుణం నుంచి కూడా ముక్తిని పొందు. ఈ 3 గుణాల నుంచి తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం నుంచి నీవు ముక్తిని పొందితే నీకు చివరిగా లభించేది నిర్గుణుడి అవుతావు. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణవంతుడిగా వాటి 3 నుంచి నీవు ఆ గుణాల నుంచి ముక్తిని పొందినప్పుడు నీవు నిర్గుణుడివి అవుతావు. నీవు నిర్గుణుడి కా అని పత్రిజీ గురువు గారు చెప్తున్నాడు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. అర్జునుడు చెప్తున్నాడు చూడండి. నువ్వు 3 గుణాలతో కలిసి ఉన్నావు. ఆ 3 గుణాలే తమో గుణం, రజోగుణం, సాత్విక గుణము. నీవు ఈ 3 గుణాలకు అతీతుడివి అంటే ఈ 3 గుణాలలో ఏ యొక్క మనకి ఇబ్బందికరమైన అంటే అనారోగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటికీ అతీతమైన గుణాతీతుడుగా ఓ అర్జున అంటే నిర్గుణుడివిగా అని చెప్తున్నారు. అంటే ఎటువంటి పరిస్థితికి కూడా తణకకుండా వెనుకకుండా ఎటువంటి సందర్భం ఎదురైనా అంటే కష్టం, నష్టం, మానం, అవమానం, దుఃఖం, సుఖం, సంతోషం ఎటువంటి పరిస్థితినైనా సంతోషంగా స్వీకరించే భావన, ఆ గుణాలను కలిగి ఉండడం, సర్వ స్వీకృత భావన.
ఏ పరిస్థితులైనా ఎటువంటి సందర్భం ఎదురైనా కూడా ప్రశాంతంగా స్వీకరించే, ఇష్టంగా ప్రేమగా స్వీకరించే భావన, దానినే నిర్గుణ స్థితి అంటారు. ఆ గుణాలకు అతీతుడు అనంటే ఆ స్థితిని కలిగి ఉండటం, సర్వస్వీకృత భావనతో ఉండటం, దానినే సర్వ నిర్గుణుడివి అని అంటారు. ఆ భావన కలిగి ఉన్న వారిని. ఈ 3 గుణాల నుంచి విముక్తుడివిగా, శారీరక పరమైన రుగ్మతలే మరి తమోగుణ దోషాలు, మానసిక పరమైన రుగ్మతలు రజోగుణ దోషాలు, బుద్ధిపరమైన రుగ్మతలు సాత్విక గుణ దోషాలు. ఈ 3 వెరసి సకల దుఃఖాలను కలిగిస్తాయి మనకి. మనం తీసుకునే ఆహార పరంగా, మనం మాట్లాడే మాటల పరంగా, మనం చేసే పనుల పరంగా మనకు ఈ యొక్క సకల దుఃఖాలు అనేవి సృష్టించబడతాయి. మనం చేసే ప్రతి ఒక్క పని దృష్టి అనేది తమో గుణపరంగా, గుణపరంగా, సాత్విక గుణపరంగానే ఉంటుంది. అందువల్ల మనకు సకల దుఃఖాలు కలుగుతాయి అని చెప్తున్నారు పత్రిజీ గురువు. ఎప్పుడైతే ఈ దోషాలన్నీ తొలగిపోతాయో అప్పుడు మనకు దుఃఖాలు ఉండవు. అప్పుడు త్రిగుణాతీతులమవుతాము. అప్పుడు దుఃఖరాహిత్యం వస్తుంది, ముక్తి పొందుతాము అని చెప్తున్నారు. ఎప్పుడూ కూడాను దుఃఖం ఉండకూడదు. మనిషికి ఎప్పుడూ కూడాను దుఃఖము ఉండకూడదు. శారీరక పరంగా కానీ, మానసిక పరంగా కానీ, బుద్ధి పరంగా కానీ మనిషి మా ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉండాలి అని చెప్తున్నారు పత్రిజీ గురువు గారు. మానసిక పరమైన రుగ్మతలు అంటే ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఆత్మహత్య చేసుకోవడం. చూడండి మన ఆలోచన విధానం మానసికంగా ఎలా ఉంటుంది, మెంటల్ గా. ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఆత్మహత్య చేసుకోవడం, ఎవరైనా అవమానిస్తే కుంగిపోవడము, బీపీలు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవాలి. మానసిక రుగ్మతలు అంటే ఇవి ఉండకూడదు అని చెప్తున్నారు. బుద్ధిమాంద్యత ఉండకూడదు అంటే ఏకాగ్రత శక్తిని కలిగి ఉండాలి. ఏకాగ్రత శక్తి ఉన్నప్పుడు బుద్ధిమాంద్యము అంటే ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మనం ఏ స్థితిలో ఉన్నాము అని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ, సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, ఎవరు ఎన్నా కూడా పట్టించుకోకుండా ఆ యొక్క ఏకాగ్రత శక్తితో దృఢంగా ఉంటారన్నమాట. అంటే జ్ఞాపక శక్తి బాగా ఉండాలి. మన గత జన్మలన్నీ మనం తెలుసుకోవాలి. అంతవరకు మనకు జ్ఞాపక శక్తి ఉండాలి. అదే ముక్తి. ఆ విధంగా మనము ఆ ముక్తి పొందాలి అంటే నిరంతరంగా ధ్యాన సాధన చేస్తూ, ఎక్కువగా విశ్వమయ ప్రాణశక్తిని ఆహ్వానం చేసుకుంటూ, దాని ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ, జ్ఞానాన్ని పొందుతూ, సత్యమేదో తెలుసుకుంటూ, ఆ చివరగా కావలసింది మనకేంటి అంటే ఆ ముక్తి, ఆ యొక్క నిర్గుణ స్థితి కావాలి. అది పొందాలి అంటే నిరంతర సాధన అనేది మనకి అవసరము. నిరంతరము మనము చేసే పనుల దృష్ట్యా, మాట్లాడే మాటల దృష్ట్యా, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎరుక స్థితిలో చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి ఆ నిర్గుణ స్థితి, ఆ ముక్త స్థితి, ఆ యొక్క బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉందో అది పొందడం జరుగుతుంది అని పత్రిజీ గురువు గారు మనకు చెప్తున్నారు ఈ కాన్సెప్ట్ లో. అలాగే ముక్తి, మోక్షం, అపవర్గం, నిశ్రేయస్సు ఇవన్నీ కూడా ఒకే పదానికి గల పర్యాయ పదాలు అని మనం అప్పుడే చెప్పుకున్నాం. ముక్తి అన్నా, మోక్షం అన్నా, అపవర్గం అన్నా, నిశ్రేయస్సు అన్నా పర్యాయ పదాలని చెప్పుకున్నాము. దీనికి జీసస్ క్రైస్ట్ ఏమంటున్నారు అంటే దేవుని రాజ్యం వెతకండి, ఆ యొక్క ధర్మంలో జీవించండి, అప్పుడు మీకు కావలసినవి అన్నీ వస్తాయి. దేవుని రాజ్యం అంటే ఆ భగవంతుడు చెప్పే మంచి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలను పట్టుకోండి. వాటిని మీరు ఫాలో అవ్వడానికి, స్వానుభవంలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అని అర్థం. దేవుని రాజ్యం అంటే దేవుడు ప్రతి ఒక్క ఏ దేవుడైనా చెప్పేది కూడా ధర్మాన్ని పాటించండి, అహింసా మార్గాన్ని పాటించండి, సత్యంగా ఉండండి, ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా అని చెప్తారు. అది దేవుని రాజ్యం. ఆ రాజ్యం ఏదైతే ఉందో, ఆ సత్యమైన మార్గం ఏదైతే ఉందో దానిలో ఎప్పుడూ జీవించండి. అప్పుడు మీకు కావలసినవన్నీ వస్తాయి అని చెప్తున్నారు.
మీకు కావాల్సిన అంటే మనకు దుఃఖరాహిత్యం కావాలి, మనకి శరీరం చక్కగా ఉండాలి, మన మనస్సు ఎప్పుడు స్వచ్ఛంగా ఏకంగా హాయిగా ఉండాలి, మన బుద్ధి ఎప్పుడు సునిశ్చితంగా ఉండాలి. ఇవన్నీ మనకు కావాలి. అంతే కదా, ఇవన్నీ కదా మనకు కావాల్సింది. దుఃఖం లేకుండా ఉండడం, శరీరము ఆరోగ్యంగా ఉండడం, మనసు ఎప్పుడు స్వచ్ఛంగా హాయిగా ఉండడం, బుద్ధి ఎప్పుడు సునిశ్చితంగా అంటే ఎటువంటి టెన్షన్స్ స్ట్రెస్ లేకుండా ఉండడం, ప్రశాంతంగా కావాలి. కాబట్టి ఇవన్నీ వస్తాయి మీకు అన్నాడు జీసస్ క్రైస్ట్ దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు. కనుక ముక్తి అంటే ఈ మూడు రకాల రుగ్మతల నుంచి విముక్తి పొందటం, దూరం కావడం, అవి లేకుండా పోవడం శాశ్వతంగా. ఈ రోజు ముక్తి అనే పదం ఒక్కటే కాకుండా మరో 2 పదాలను తెలుసుకుందాం. పరిముక్తి, మహాపరిముక్తి. ముక్తియే కాకుండా పరిముక్తి, మహాపరిముక్తి అంటే ఇంకా అల్టిమేట్ స్టేజ్. దాన్ని గురించి కూడా తెలుసుకుందాం. నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం అని పత్రిజీ గురువు గారు ఎప్పుడూ చెప్తారు. మరి అదేంటో చూద్దాం. వీటిని గౌతమ బుద్ధుడు పరినిర్వాణం, మహాపరినిర్వాణం అన్నాడు. నిర్వాణం అంటే దుఃఖరాహిత్యము. మనం ఎక్కడైతే ప్రాపంచికతలో ఉంటే దుఃఖాలతో కొట్టుమిట్టాడుతూ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఉంటామో వాటన్నిటి నుంచి బయటి పడడం. బయట ఎలా పడతాము? ఎప్పుడైతే ఆధ్యాత్మికత మనకి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తామో, అంటే ధ్యాన సాధన చేస్తామో, మన అంతరంగ ప్రయాణం చేసినప్పుడు మనకి మన లోపలికి మనం వెళ్ళినప్పుడు ఆ అంతరంగంలో ఎంతైతే సాధన ద్వారా సాధనకి సమయాన్ని కేటాయించి మన లోపలికి మనం ప్రయాణం చేసి లోపల ఉన్న జ్ఞానాన్ని ఏదైతే ఆ సత్యాన్ని ఏదైతే తెలుసుకుంటామో అప్పుడు మనకి ఈ యొక్క దుఃఖరాహిత్యం అజ్ఞానంలో నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. దానినే నిర్వాణం అంటారు అని చెప్తున్నారు గౌతమ బుద్ధుడు. పరినిర్వాణం అంటే గొప్ప దుఃఖరాహిత్యం. ఇంకా ఎటువంటి పరిస్థితిలో కూడా మనము కొంచెం కూడా దుఃఖం అనేది లేకుండా గొప్ప దుఃఖరాహిత్యాన్ని పొందటం. మహాపరినిర్వాణం అంటే అత్యంత గొప్పదైన దుఃఖరాహిత్యం. అంటే ఇంకా వీళ్ళు ఉంటారు యోగులు, ఋషులు, మునులు. వాళ్ళు ఇంక ఎటువంటి పరిస్థితి ఎదురైనా వాళ్ళ స్థితిని మాత్రం వాళ్ళు మార్చు మార్చుకోకుండా ఎటువంటి స్థితిలో ఉన్న ఎంత వాన వచ్చినా చలి వచ్చినా లేదా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా వాళ్ళకి దుఃఖం అనేది ఉండదు, కష్టము నష్టము ఏమి ఉండదు, ఇది ఉంది ఇది లేదు అనేది కంప్లైంట్ జడ్జిమెంట్ ఏవి ఉండదు. ఆ స్థితి అనమాట అత్యంత గొప్పదైన దుఃఖరాహిత్య స్థితి. ఆ విధంగా దాన్ని పొందడం దాన్నే మహాపరినిర్వాణం అంటారు. కనుక నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం అథవా ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి ఈ మూడింటి గురించి మనం విశేషంగా విస్తారంగా తెలుసుకుందాం. మనం మన సొంత జీవితంలో శారీరక పరమైన దుఃఖాలు ఏవీ లేకుండా, మానసిక పరమైన దుఃఖాలు ఏవీ లేకుండా, బుద్ధిపరమైన అస్వస్థలు ఏవీ లేకుండా ఉంటేనే మనం ముక్తి పొందినట్లు, మనం నిర్వాణం పొందినట్లు. కాబట్టి ఈ యొక్క మానసిక పరంగా, బుద్ధి పరంగా, శారీరక పరంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, అంటే అనారోగ్యాలు లేకుండా, చెడు ఆలోచనలు లేకుండా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటామో అప్పుడు మనము ముక్తిని పొందినట్లు, నిర్వాణాన్ని పొందినట్లు, ఆ స్థితిని పొందినట్లు మనము అని చెప్తున్నారు. మనం నిర్వాణం పొందినా కూడాను మన చుట్టుపక్కల వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే మనకి ఎంత మాత్రమూ బాగుండదు కాదు. కాబట్టి అలా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళ దుఃఖం మన దుఃఖంగా పరిణమిస్తుంది. కనుక చూడండి, ఇప్పుడు ఎవరైనా మన పక్కన వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు ఆ ఫీలింగ్, ఆ సెన్సేషన్ వస్తుంది. కాబట్టి కనుక చుట్టుపక్కల వాళ్ళ దుఃఖరాహిత్యం కోసం పనిచేయడం అన్నదే పరినిర్వాణం అనబడుతుంది. అంటే నిర్వాణం అంటే మనం ఉన్న స్థితి నుంచి కొంత మార్పు తెచ్చుకోవడం. కానీ ఈ ఈ నిర్వాణం అంటే పరినిర్వాణం అంటే ఇంకా అక్కడ కొంచెం దుఃఖం అనేది ఉంటుంది. అంటే మనలో ఉన్న దుఃఖం, మనలో ఉన్న అజ్ఞానం నుంచి బయటకు వచ్చాము. కానీ మన పక్క వాళ్ళు బాధపడుతుంటే ఎంతో కొంత మన మనస్సు అనేది ఆ దుఃఖంలో ఇన్వాల్వ్ అవ్వడం, దాన్ని పరినిర్వాణం అంటారు.
అని చెప్తున్నారు. మనం దుఃఖంగా పరిణమిస్తాం. మన చుట్టుపక్కల వాళ్ళ దుఃఖరాహిత్యం కోసము పనిచేయడం అన్నదే పరినిర్వాణం అనబడుతుంది. అంటే వాళ్ళు బాధపడుతుంటే మనం కూడా ఎంతో కొంత బాధపడడం అనేది పరినిర్వాణం అవుతుంది. పరిముక్తి అనబడుతుంది. కేవలం మన చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడాను దుఃఖాన్ని తీసివేయాలి. చూడండి. దీనినే విశ్వ కళ్యాణపరమైన ఆలోచన అంటారు. మన కోసం ఆలోచన చేస్తే అది పర్సనల్‌గా మనము మన యొక్క స్వలాభం కోసం చేసినట్టుంది. ఏది మన కోసం చేసినా. అలా కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా ఈ దుఃఖాన్ని తీసివేయాలి అని ఎవరైతే కంకణం కట్టుకుంటారో వారు మహాపరినిర్వాణంలో ఉన్నట్టు. ఓన్లీ ఈ ధ్యాన సాధన చేసి నాలో ఏ అయితే అనారోగ్యాలున్నాయో, నాలో ఏ అయితే అజ్ఞానం ఉందో, నాలో ఏ బుద్ధిమాంద్యం ఉందో దాన్ని తొలగించుకుంటే చాలు అనుకుంటే అది నీ సొంత లాభం, స్వలాభం కోసం చేసినది ప్రయాణం అవుతుంది. అలా కాకుండా దాన్ని నిర్వాణం అంటాము. అలా కాకుండా ఎవరైతే ప్రపంచం మొత్తం కూడా ఈ సర్వజీవుల్లో అందరిలో కూడా ఈ దుఃఖం ఉంది. ప్రపంచం మొత్తంలో ఉన్న ఈ దుఃఖాన్ని తీసివేయాలి అనే కంకణం కట్టుకుంటారో, అనుకుంటారో, అంత ఉన్నతమైన ఆలోచన ఎవరైతే చేస్తారో వారు మహాపరినిర్వాణంలో ఉన్నట్టు. అంటే విశ్వ కళ్యాణపరమైన ఆలోచన చేస్తున్నారు కాబట్టి వారు మహాపరినిర్వాణంలో ఉన్నారు. ఎవరైతే విశ్వ కళ్యాణపరమైన సేవలు చేస్తూ ఉంటారో వారు మహాపరినిర్వాణ స్థితిలో ఉన్నట్టు, మహాపరిముక్తిలో ఉన్నట్టు అని పత్రిజీ గురువుగారు ఇక్కడ చక్కగా చెప్తున్నారు. ప్రపంచం మొత్తంలో దుఃఖం పోవాలి. ప్రపంచ దుఃఖం వారి దుఃఖం కనుక వారి దుఃఖం నుంచి సుదూరంగా పోవాలి అంటే ప్రపంచంలోని మొత్తం దుఃఖం అంతా పోవాలి. అప్పుడే వారి దుఃఖం పోతుంది. కనుక వ్యక్తిపరంగా మన నుంచి దుఃఖం పోతే ముక్తి. వ్యక్తిపరంగా అంటే మన పరంగా మన నుంచి దుఃఖం పోతే అది ముక్తి. మన చుట్టుపక్కల వారి దుఃఖం పోతే పరిముక్తి. ప్రపంచంలో ఉన్న దుఃఖం అంతా తొలగిపోతే అప్పుడు మనకి మహాపరిముక్తి లభించింది అని అర్థము. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఉన్నతమైన ఆలోచన మన కోసం మనం కాకుండా ప్రపంచం మొత్తం అంటే మన తోటి సకల జీవరాశులు, సకల ప్రాణుల పట్ల కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు మన ఆలోచన పరిధి మన వరకే ఉండకూడదు. ఆ విధంగా విస్తృతంగా ఆలోచన చెయ్యాలి. అప్పుడే నీవు మహాపరిముక్తి, మహాపరినిర్వాణ స్థితిలో ఉన్నట్లు అని చెప్తున్నారన్నమాట. సొంతానికి తెలుసుకున్న తర్వాతకి అందరికీ తెలియచెప్పే ధర్మం ఒకటి ఉంటుంది. దానిని తీర్థంకర గోత్ర బంధం అంటాము. సొంతానికి మనము ఎలా ఉండాలి ఏంటి అని తెలుసుకున్నాము అంటే ఇంకా తర్వాత అల్టిమేట్ స్టేట్ ఏంటి అంటే విశ్వ కళ్యాణపరమైన సేవ అనుకున్నాం కదా. అదే మనకి ఏదైతే సత్యం తెలుసో, మనకి ఏదైతే జ్ఞానం తెలుసో అది అందరికీ తెలియచెప్పే ధర్మాన్ని పాటించడమే దానినే తీర్థంకర గోత్ర బంధం అన్నారు. తీర్థంకరుడు అంటే టీచర్. అంటే మనం ఎప్పుడైతే మనం తెలుసుకున్న ఆ యొక్క సత్యాన్ని అందరికీ తెలియచెప్తామో అప్పుడు మనము ఒక టీచర్ గా వ్యవహరిస్తాము. తీర్థంకర గోత్ర బంధం అంటాం. ఆ చెప్పే ఆ యొక్క ఇదిని అప్పుడు మనం తీర్థంకరుడు అంటే ఇక్కడ ఎవరు అంటే టీచర్. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తే మనకు టీచరే కదా అన్ని పాఠాలు చెప్పేది మనకి. అప్పుడు మనం ఆయన పాఠాలు చెప్తున్నాడు అని టీచర్, మనము స్టూడెంట్ గా ఉంటాం కదా. ఇక్కడ కూడా మనము ఈ యొక్క జ్ఞానాన్ని, యొక్క సత్యాన్ని అందరికీ మనం ఏదైతే తెలుసుకున్నామో అందరికి చెప్తున్నాం కదా. మనం కూడా ఇక్కడ టీచర్ పొజిషన్ లో ఉన్నాము అని చెప్తున్నారు. ఆ టీచర్ కు టీచింగ్ చేయకపోతే దుఃఖం వస్తుంది కనుక తన దుఃఖం పోవడం కోసం బోధన చేస్తూ ఉన్నాడన్నమాట. బోధన చేస్తే ఇక్కడ దుఃఖం పోతుంది. కొంతమందికి బోధన చేయకుండా ప్రపంచానికి అంతటికి నిరంతరంగా ఎప్పుడు బోధన చేస్తాడో అతడు తన దుఃఖం నుంచి తొలగిపోతాడన్నమాట. మహాపరినిర్వాణం పొందుతాడు. దుఃఖం అన్నది 3 స్థాయిల్లో ఉంటుంది. దుఃఖము, పరిదుఃఖము, మహాపరిదుఃఖము. దుఃఖం నుంచి విడుదలే ముక్తి. ఈ దుఃఖం కూడా 3 స్థాయిల్లో ఉంటుంది. దుఃఖము, పరిదుఃఖం, మహాపరిదుఃఖం. మనం దుఃఖం నుంచి విడుదలవ్వడమే
ముక్తి అని పత్రిజీ గురువు గారు చక్కగా చెప్తున్నారు. మరి కనుక ముక్తి కూడా 3 రకాలు ఉంటుంది. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. ఎవరి రోగాల నుంచి, ఎవరి మానసిక రుగ్మతల నుంచి, బుద్ధిమాంద్యాల నుంచి వారు తొలగిపోయినప్పుడు వారికి ముక్తి. చుట్టుపక్కల ఉన్న వారికి సహాయపడుతున్నప్పుడు వారి దుఃఖాల నుంచి దూరం కావడం అప్పుడు పరిముక్తి. ప్రపంచాన్నంతా కూడా ముక్తి మార్గంలో ప్రవేశింపచేసేటప్పుడు ఆ యొక్క శ్రమలో మనం నిమగ్నమైనప్పుడు మనకు మహాపరినిర్వాణం వస్తుంది, మహాపరిముక్తి వస్తుంది. మొట్టమొదటగా దుఃఖం నుంచి మనం విముక్తులమైనప్పుడు మనము అరిహంత్ అవుతాము. దుఃఖం నుంచి మనము విముక్తులమైనప్పుడు మనం ఫస్ట్ ఏమవుతాము? అరిహంత్ స్టేట్ లో ఉంటాము. అరి అంటే శత్రువు, హంత్ అంటే హతమార్చిన వాడు, అంటే శత్రువును హతమార్చిన వాడు అరిహంత్ స్థితిని పొందడం అంటే మనలో ఉన్న శత్రువు ఏంటి? అది దుఃఖము, బాధ, అనారోగ్యం. ఆ యొక్క శత్రువుని మనము హతమార్చాము. దేని ద్వారా? జ్ఞానాన్ని పొందడం ద్వారా. ఆ జ్ఞానం ఎలా వచ్చింది మనకి? ధ్యాన సాధన ద్వారా. అప్పుడు ఆ ధ్యాన సాధన చేసినప్పుడు మనలో ఉన్న అజ్ఞానం అంటే ఆ దుఃఖాన్ని తొలగించుకుంటాము. ఆ తొలగించుకోవడమే మనము అరిహంత్ స్థితిని పొందడం అంటే. అంటే శత్రువు. మనలో ఉన్న అజ్ఞానం అనే శత్రువుని హతమార్చాము సాధన ద్వారా, జ్ఞానాన్ని పొందడం ద్వారా. అప్పుడు మనము అరిహంత్ స్థితిని పొందడం జరుగుతుంది. మనలోని శత్రువులను హతమార్చుకున్నాం. మరి మనలోని తమో గుణం అంటే సోమరితనాన్ని హతమార్చాలి. మనం తమో గుణంలో ఉన్నాము అంటే సోమరితనంలో ఉన్నట్టు. కాబట్టి ఆ యొక్క స్థితి నుంచి కూడా మనము బయటికి రావాలి. మామూలుగా మనం అనుకుంటామో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అరిషడ్ వర్గాలను మనం జయించినప్పుడు, మనం మనలోని రజోగుణాన్ని హతం చేసినప్పుడు, సాత్విక గుణాన్ని అధిగమించినప్పుడు మనము అరిహంతులం అవుతాము అనుకుంటాము. అలా మనం ఏది సాధించామో, దేని నుంచి ముక్తి పొందామో దానినే మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా కొంతమందికైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనకు పరినిర్వాణం వచ్చింది అని అర్థం. మనం ఈ అన్ని గుణాల నుంచి మనము బయటకు వచ్చాము అన్నా కూడా పక్క వాళ్ళ ఆ స్థితిలో ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మనము కొంతమందికైనా ఇవ్వడానికి, ఆ హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాం కూడా. అది పరినిర్వాణ స్థితి అన్నమాట. అది సర్వ ప్రపంచానికి బాధ్యత వహించేటప్పుడు, అంటే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఈ యొక్క ఈ ఈ ఈ ముక్త స్థితిని పొందడానికి మనము సహాయం చేశాము అని అంటే, అందరిలో ఉన్న దుఃఖాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశాము అంటే అప్పుడు మనము మహాపరినిర్వాణ స్థితిని పొందినట్లు. అది పొందే వరకు మనము జన్మలు ఎత్తుతూనే ఉంటాము. ఆ అల్టిమేట్ స్టేట్ ఏంటి? ఎన్లైట్మెంట్ స్టేట్ ఏంటి అంటే మహాపరినిర్వాణం. మరి అదే కదా బుద్ధ భగవానుడు అన్ని రోజులు ఆ యొక్క బోధి వృక్షం కింద సాధన చేసి, ధ్యాన సాధన చేసి పొందిన స్థితి. మనం కూడా ఆ స్థితిని పొందేంత వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటాము. ఆ స్థితిని పొందాలి అంటే విశ్వ కళ్యాణపరమైన సేవలు నిరంతరం చేస్తూనే ఉండాలి. ముక్తి పొందినవాడు అరిహంత్, పరిముక్తి పొందినవాడు బోధిసత్వుడు, మహాపరిముక్తి మహాపరినిర్వాణం పొందినవాడు బుద్ధుడు. అరిహంత్ బోధిసత్వుడు, బుద్ధుడు. అరిహంత్ అంటే తనలోని శత్రువులను చంపుకున్నవాడు, తాను స్వయంగా గుణాతీతుడైన వాడు. బోధిసత్వుడు అంటే కొంతమందికి ఆ మార్గంలో ప్రబోధం చేసేవాడు, తన చుట్టుపక్కల ఉన్న కొంతమందిని చక్కగా ముక్తి మార్గం గురించి చెప్పి సాధన చేయించేవాడు బోధిసత్వుడు. ప్రపంచాన్నంతటినీ దృష్టిలో పెట్టుకొని, ప్రపంచాన్నంతటికీ గురువుగా అయ్యి, ప్రపంచాన్నంతటికీ మార్గదర్శనం చేయిస్తూ, ప్రతి నిమిషం అందరి కోసం పాటుపడేవాడు ఈ యొక్క మహాపరినిర్వాణాన్ని పొందిన బుద్ధుడు. బుద్ధత్వ స్థితిని పొందినవాడు ఎప్పుడూ కూడా ప్రపంచాన్నంతటిని, ఏ పని చేసినా కూడా ప్రపంచాన్నంతటిని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. అతనే బుద్ధత్వ స్థితిని పొందినవాడు. అతడే అందరి కోసం మరి పాటుపడేవాడు, అందరి దుఃఖరాహిత్యాన్ని కోరుకునేవాడు బుద్ధుడు. మహాపరిముక్త స్థితి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడాను
బుద్ధుళ్ళే. కాబట్టి అంటే వారు కేవలం తాము స్వంతంగా దుఃఖరాహిత్యం పొందాలని కోరుకున్న వాళ్ళు మాత్రమే కాదు. సర్వుల దుఃఖరాహిత్యం కోసం పాటుపడే వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు. కాబట్టి పిరమిడ్ మాస్టర్లందరూ బుద్ధుళ్ళు అని పత్రిజీ గురువు గారు చక్కగా తెలియజేస్తున్నారు. సాధనే ముక్తి మార్గము. మనము ఎంతైతే సాధన చేస్తామో అంత ముక్తిని పొందుతాము అని చెప్తున్నారు. ధ్యాన సాధన వల్లనే మనకి నిర్వాణం వస్తుంది. ధ్యాన సాధన మాత్రమే కాకుండా మరి స్వాధ్యాయ సాధన అని కూడా ఉంది. ఎన్నో పుస్తకాలు చదవాలి. ఆత్మజ్ఞాన శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు ఎంతో మంది విజ్ఞానుల, శాస్త్రజ్ఞుల, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల ద్వారా రచించబడ్డాయి. ఆ బుక్కులన్నీ స్వాధ్యాయ సాధన చేసినప్పుడు మనకెంతో జ్ఞానం వస్తుంది. వేదవ్యాసుడు, వాల్మీకి, ఓషో, లోబ్సాంగ్ రాంప, అని బెసెంట్ ఇలా ఎంతో మంది, యోగానంద పరమహంస, స్వామి రామ వీరందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. వారి పుస్తకాలు చదవడం అన్నదే జ్ఞాన సాధన. అలాగే మూడవది పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఎంతో గొప్ప ధ్యాన జ్ఞాన సాధన చేసిన వారు. వారి వారి ధ్యాన జ్ఞాన అనుభవాలు వినడం కోసము అంటే సజ్జన సాంగత్యం చేయడము. ఇదే సజ్జన సాంగత్య సాధన. చూడండి, గొప్ప గొప్ప మాస్టర్లు ఏవైతే బుక్కుల్లో రాసి ఉన్నారో అదంతా వాళ్ళ స్వానుభవం. కాబట్టి పత్రిజీ గురువు గారు అందుకే బుక్కులు చదవండి అని చెప్తారు. బుక్కులు చదివినప్పుడు వాళ్ళ యొక్క సొంత అనుభవం అక్కడ ఉంటుంది. దాని ద్వారా మనకి ఎంతో జ్ఞానం లభిస్తుంది. అలాగే పిరమిడ్ మాస్టర్లందరూ కూడా వాళ్ళు గొప్పగా సాధన చేస్తుంటారు. ఎంతో జ్ఞానాన్ని పొందుంటారు. వాళ్ళు అనుభవాలు పొందుంటారు. అవన్నీ వినటం ద్వారా దాన్ని ఏమంటారు? సజ్జన సాంగత్య సాధన అవుతుంది అక్కడ అని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా సాధనే ముక్తికి మార్గము అని పత్రిజీ గురువు గారు ఇక్కడ మనకు చెప్పారు. 3 రకాల సాధనలు ఉన్నాయి. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. ఈ 3 రకాల సాధనలే ముక్తికి మార్గాలు. ఈ 3 సాధనలు చేపట్టినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎంతవరకు నిద్రపోవాలి, ఎంతవరకు నిద్రపోకూడదు, ఎలా ఆలోచించకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోకూడదు, కుటుంబంలో ఎలా జీవించాలి, కుటుంబంలో ఎలా జీవించకూడదు, ఇలాంటి అనేక విషయాలలో సహజంగానే పట్టు వస్తుంది మనకి. ఈ యొక్క సాధనలు 3 సాధనలు ఏవైతే ఉన్నాయో అవి చేశాము అంటే ఎవరి యొక్క గైడెన్స్ లేకుండానే మనకే ఆ అవేర్నెస్ అనేది వస్తుంది. ప్రతి విషయంలో ఎలా తినాలి, ఎలా నిద్రపోవాలి, ఎలా నిద్రపోకూడదు, ఎలా ఆలోచన చేయాలి, ఎలా ఆలోచన చేయకూడదు, ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోకూడదు, కుటుంబంలో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఇటువంటి అనేక విషయాల్లో మనకి సహజంగానే పట్టు వస్తుంది. సహజంగానే అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు అన్ని విషయాల పట్ల సత్యం, ధర్మం ఏం చెప్తామో ఆ ప్రకారంగానే నడుచుకుంటాము. అంతకుముందు ప్రాపంచికంగా అయితే మనం చెప్పేదొకటి, చేసేదొకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సాధన వల్ల మనకి ఏమైతే చెప్తామో దాని పరంగానే మనము నడుచుకుంటూ ఉంటామనమాట. అది అక్కడ మార్పు. సహజంగానే ముక్త స్థితి వచ్చేస్తుంది. ముక్తి సాధనలు చేపట్టాలి. ఏ సాధనలు ఆ ముక్తి సాధనలు? ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. సాధనా మార్గమే ముక్తి మార్గము. సాధన చేస్తేనే ముక్తి వస్తుంది. సాధనే మనకి ముక్తి మార్గము. ఈ 3 రకాల సాధన వల్లనే మనం శరీర రుగ్మతలు మొత్తంగా లేకుండా పోతాయి. తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా ఏ రోగాలు రావు. అన్ని రోగాల నుంచి ముక్తిని పొందుతాం మనము. ఎప్పటికీ ఇంకా మనకి రోగాలనేవి రావు. రోగాలకు కారణం అపరిశుభ్రమైన నాడీ మండల వ్యవస్థే. నాడీల మండల వ్యవస్థ అంటే అది మనకు గత జన్మల నుంచి వచ్చింది. నాడీ మండల వ్యవస్థ అనేది అది మనకు గత జన్మల నుంచి వచ్చింది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ఆ సకల పాపాలు మరి ప్రక్షాళనం పోతాయి. ఎప్పుడు అంటే ధ్యానంలో. అప్పుడు శరీర రుగ్మతలు ఏవీ ఉండవు. మానసిక రుగ్మతలు అస్సలు ఉండవు. మానమైన అవమానమైన సమానంగా తీసుకుంటాము. అదే మానసిక రుగ్మతల నుంచి
బయటపడడం అంటే. ఇక బుద్ధి సంగతి అంటామా, మన గత జన్మలన్నీ తెలుసుకుంటాం గనక బుద్ధి చక్కగా పనిచేస్తుంది. ఒక జన్మ గురించి ఆలోచించటమే బుద్ధిలేనితనము. అనేక జన్మ పరంపరల పరిధిలో ఆలోచించటమే, ఆ విధంగా సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అంటాము. బుద్ధి కలిగి ఉండడం అంటాము. సజ్జన సాంగత్యం చేయడం ద్వారా ఏం తెలుస్తుంది అంటే, మనమే కాదు ఎంతో మంది మనకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు అని అప్పుడు ఎప్పుడూ కూడా వినమ్రతతో ఉంటాము. అదే మరి ముక్తి అంటే. లేకపోతే గర్వం వచ్చేస్తుంది మనకి. అంటే నాకు తెలుసు, నేను అనే భావనలో ఉన్నప్పుడు మనకి గర్వం, అహంకారం అనేది వస్తుంది. అలా కాకుండా నేను తెలుసుకున్నది చాలా తక్కువ. నేను తెలుసుకున్నది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత ఉంది అనే స్థితిలో ఉన్నప్పుడు మనము ముక్తత్వ స్థితిని పొందుతాము. అలా కాకుండా నాకే అంతా తెలుసు అంటే అక్కడ గర్వం, అహంకారం వస్తుంది. అప్పుడు నీవు ముక్తిని పొందలేవు. ఎప్పుడూ కూడా ముక్తి పొందాలి అంటే వినమ్రతతో, అణకువతో ఉండాలి అని చెప్తున్నారు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ అందరి చేత కనపడిన ప్రతి ఒక్కరి చేత ధ్యాన సాధన చేయిస్తూ ఉంటారు. స్వాధ్యాయ సాధన చేయిస్తూ ఉంటారు. సజ్జన సాంగత్య సాధన చేయిస్తూ ఉంటారు. కనుక మహాపరినిర్వాణంలో ఉంటారు. తామొక బుద్ధ స్థితిలో ఉంటారు. తామొక మహాపరిముక్త స్థితిలో ఉంటారు. ఎవరైతే మహాపరిముక్త స్థితిలో ఉంటారో వారు మళ్ళీ జన్మించరు. మళ్ళీ పుట్టవలసిన అవసరమే ఉండదు. బో బోధిసత్వుడుగా చనిపోయినా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది. బుద్ధుడుగా జన్మించేందుకు, ఆ స్థితికి ఎదిగేందుకు మళ్ళీ మళ్ళీ మనము పుడుతూ ఉంటాము అని చెప్తున్నారనమాట. బుద్ధ స్థితిలోనే తుది శ్వాస. ఎవరైతే బుద్ధ స్థితి పొంది ఆ స్థితిలో జీవిస్తూ తుది శ్వాసను వదిలిపెడతారో వాళ్ళకి ఇంకా ఆ జన్మే ఆఖరి జన్మ అవుతుంది. మళ్ళీ వాళ్ళు పుట్టవలసిన అవసరం లేదు. బుద్ధ స్థితి అంటే అదే జీసస్ స్థితి, అదే శ్రీకృష్ణ స్థితి, అదే మహావీరుడి యొక్క స్థితి, అదే ఒక జొరాస్టర్ స్థితి. కాబట్టి ఆ స్థితిని మనం పొందినప్పుడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. జన్మ రాహిత్య స్థితి అన్నమాట. అంటే ఇంక మరు జన్మ అనేది లేనటువంటి స్థితి. ఆ స్థితి బుద్ధత్వ స్థితి. అరిహంత్ స్థితి అంటే దుఃఖరాహిత్య స్థితి. బుద్ధ స్థితి అంటే జన్మరాహిత్య స్థితి. మొట్టమొదట్లో మనం దుఃఖరాహిత్య స్థితి పొంది ఆ తర్వాత క్రమక్రమంగా మరి ప్రపంచాన్నంతా ఆ దుఃఖరాహిత్య స్థితి వచ్చేందుకు మనము కృషి చేస్తున్నప్పుడు మనకి జన్మరాహిత్య స్థితి వస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? విశ్వ కళ్యాణ పరంగా మన ఆలోచన ఉన్నతంగా చేస్తూ ఆ పరంగా ఎప్పుడైతే సేవలు చేస్తామో మనకి ఆ యొక్క బుద్ధత్వ స్థితి, జన్మ రాహిత్య స్థితి అనేది వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇప్పటికే ఎన్నో జన్మలు ఎత్తాం మనము. ఎన్నో సార్లు పుట్టాం, చచ్చాం. ఎన్నో జన్మలు ఎత్తాం. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాం. నాకు నా జన్మలు, నీ జన్మలన్నీ తెలుసు. నీకు మాత్రం ఏమీ తెలియదు. కనుక జన్మ పరంపర జ్ఞానమే ముక్తి. అంటే మనము జన్మలు ఎత్తుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒక జన్మలో ఏదో ఒక పరమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికే జన్మ తీసుకుంటాం మనం. కాబట్టి ఆ విధంగా జన్మ పరంపర జ్ఞానమే ముక్తి. మనం ఏ జన్మలో ఎంత జ్ఞానాన్ని అయితే తెలుసుకుంటామో మరి జన్మలో ఇంకొంచెం తెలియని జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఆ విధంగా జన్మ పరంపరగా అంత జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాము. తెలుసుకున్న తర్వాత ముక్తిని అనేది పొందడం జరుగుతుంది. నేను దేహం కాదు ఆత్మనే అని తెలుసుకుంటాము జన్మ పరంపర రీత్యా. ఆ విధంగా ముక్తిని పొందుతాము. దుఃఖరాహిత్యం కలిగి ఉంటాము. అప్పుడు ఎప్పుడైతే దుఃఖరాహిత్యం పోతుందో అప్పుడు మనము ముక్తిని పొందుతాము. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, పరుల వాస్తవానికి పరులే సృష్టికర్తలు అనే కర్మ సిద్ధాంతం గురించి అనుభవపూర్వకంగా సంపూర్ణంగా తెలుసుకొని ఉండడమే కూడా ముక్త స్థితి అని చెప్తున్నారు. ఈ ముక్త స్థితి ప్రార్థన ద్వారా రాదు, భజనల ద్వారా రాదు, తీర్థయాత్రల ద్వారా రాదు, గురు పాదాలను పట్టుకొని మనము ఆ యొక్క మర్దన చేయడం ద్వారా రాదు, మంత్రోచ్చారణ ద్వారా రాదు. ముక్త స్థితి అన్నది కేవలం ఆత్మానుభవం ద్వారా మాత్రమే వస్తుంది.
స్థూల శరీరంలో నుంచి వచ్చి సూక్ష్మ శరీరంలో విహరించాలి. అప్పుడే మనకి ఆ యొక్క ముక్త స్థితి అనేది వస్తుంది. సూక్ష్మ శరీరంలోంచి బయటికి వచ్చి కారణ శరీరంలో విహరించాలి. కారణ లోకాలలో కారణ శరీరంలోంచి బయటికి వచ్చి మహాకారణ లోకాలలో మహాకారణ శరీరంతో విహరించాలి. అప్పుడు ఆ సృష్టి యొక్క పూర్ణ రూపం మనకు అవగతమవుతుంది అనుభవపూర్వకంగా. అది ముక్త స్థితి అంటే. నేను కేవలం స్థూల శరీరం అని అనుకున్నప్పుడు అది బంధ స్థితి, ముక్త స్థితి కాదు అని చెప్తున్నారు. ఒకరు ఇంకొకరిని ఎవరిని కాపాడలేరు. నన్ను ఎవరో పుట్టించారు, ఎవరో కాపాడుతారు, ఎవరో మార్గం చూపిస్తారు అనుకున్నప్పుడు అది బంధ స్థితి, ముక్త స్థితి కాదు. నా యొక్క స్థితికి తల్లిదండ్రులు కారణం, దేవుడు కారణం, మరి సంఘం కారణం అనుకున్నప్పుడు అది కూడా బంధ స్థితే, ముక్త స్థితి కాదు. నా స్థితికి నేనే కారకుడనని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ముక్త స్థితిని పొందినవారు. పరుల మీద జాలి పడేవాడు బంధ స్థితిలో ఉన్నవాడు. ముక్త స్థితిలో లేనివాడు పరుల మీద జాలి పడకూడదు. వారికి ఏం కావాలో అది ఇవ్వడంలో నిమగ్నం కావాలి. వారికి ధ్యానం కావాలి. వారి చేత ధ్యాన సాధన చేయించాలి. జాలి పడితే ఏం లాభము? ముక్త స్థితిలో ఉన్నవారు జాలి పడకూడదు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి. అందుకే పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు నాకు ఈ రకమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఈ విధంగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి, టెన్షన్స్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు పిరమిడ్ మాస్టర్లు? నువ్వు ఏమున్నా సరే అవన్నీ వదిలిపెట్టేసాయి, అవన్నిటి నుంచి బయటికి రావాలంటే ధ్యాన సాధన చేయని చెప్తారు. అందుకే పిరమిడ్ మాస్టర్లు అందరూ ముక్త స్థితిని పొందిన వారని చెప్తారు పత్రిజీ గురువు గారు. కాబట్టి వాళ్ళని చూసి జాలిపడటం కాదు మనం చేయవలసిన పని. నీకు దాని నుంచి బయటికి రావడానికి మార్గం ఇది అని ఆ ధ్యాన సాధన గురించి చెప్పడము, దాని నుంచి బయటికి వచ్చే ప్రయత్నం వాళ్ళ చేత చేయించడము అని గురువు గారు చెప్తున్నారనమాట. జాలి పడితే సమయము వృధా అవుతుంది. జాలి పడడం అనేది ఆ యొక్క సమయాన్ని వృధా చేసుకున్నట్లు, ఒక్క క్షణమైన జీవితాన్ని వృధా చేసేవాడు ఇంకా బంధ స్థితిలో ఉన్నట్టే, ముక్త స్థితిలో ఉన్నట్టు కానే కాదు. ఎవరైతే ముక్త స్థితిలో ఉంటారో వాళ్ళు జాలి పడడం ద్వారా సమయాన్ని ఎప్పుడూ వృధా చేయరు. ఎప్పుడూ కూడా జాలి పడకుండా ఆ సమయాన్ని వాళ్ళకి మంచి మార్గం అంటే ధ్యాన సాధన చేస్తే వారు వాళ్ళ యొక్క స్థితి నుంచి బయటకు వస్తారు కదా, దానికి ప్రయత్నం చేస్తారనమాట. అయ్యో అలా జరిగిందా, ఇలా జరిగిందా అంటూ వాళ్ళు కాలయాపన చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎప్పుడు ముక్త స్థితిలో ఉన్నవారు ఆ యొక్క వాళ్ళ యొక్క మార్గం, వాళ్ళకి ఏం కావాలో అది తెలియజెప్పడానికి ప్రయత్నిస్తారనమాట. ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు, లేకపోతే విశ్రాంతి తీసుకుంటారు, లేకపోతే హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అంతేకాని దుఃఖిస్తూ ఉండరు, జాలి పడుతూ ఉండరు. ముక్త స్థితిలో ఉన్నవారు. జాలి లేకపోవడం అన్నదే కార్లోస్ కాస్టనెడా రూత్లెస్నెస్ అన్నాడు. నో పిటీ స్టేట్ అన్నమాట. అవతల వారి మీద జాలి పడే బదులు ఆ సమయంలో కళ్ళు మూసుకోబోయి శ్వాస మీద ధ్యాస పెట్టోయి, నీ చిత్తాన్ని నివృత్తి చేసుకోయి అని చెప్పాలి. జాలి పడకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు, కాలయాపన చేయకూడదు. కళ్ళు మూసుకోబోయి శ్వాస మీద ధ్యాస పెట్టబోయి నీ చిత్తవృత్తి అంటే ఆలోచనలన్నిటినీ తొలగించేసుకో. ధ్యాన సాధన చేసి ఊరికే ఎందుకు ఆలోచిస్తావు, ఈ పుస్తకం తీసుకో, ఇది చదువు, అక్కడికి వెళ్ళి పిరమిడ్ లో కూర్చో, బాగా నీకు పిరమిడ్ శక్తి వస్తుందని వాళ్ళ చేత సరి అయిన సాధన చేయించాలే గాని అయ్యో నీకు ఇలా అయిందా, అలా అయిందా, అలా కాకూడదే అని ఇలాంటి మాటలు మాట్లాడేవాడు ముక్త స్థితిలో బొత్తిగా లేనట్లే అని చెప్తున్నారు పత్రిజీ గురువు. అందుకే పిరమిడ్ మాస్టర్లు ఎవరు మన దగ్గరికి వచ్చి ఇలా ఉంటుంది, నాకెందుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, కళలు వస్తున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుందంటే అవునా అట్లా ఇట్లా వీళ్ళు అనరు. నీకు ఇవన్నీ కూడా నీవు గత జన్మలో నీవు ఏవైతే చేసుకున్నావో దాని పరంపరే కాబట్టి నువ్వు అవన్నిటి గురించి ఆలోచన చేయకుండా ధ్యాన సాధన చెయ్యి, అన్ని అవే సర్దుకుంటాయి అని చెప్తా ఉంటారు. కాబట్టి అందుకు మనం చేయవలసింది సమయాన్ని వృధా చేయకుండా ఆ యొక్క వాళ్ళ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చే మార్గం ఏదైతే ఉందో ఆనాపాన ధ్యాన సాధన చేయించాలి గాని జాలిపడి సమయాన్ని వృధా చేయకూడదు అని పత్రిజీ గురువు గారు చెప్తున్నారు. నోటిలోని మాట నీ నుదిటి వ్రాత. నోట్లోంచి ఒక్క వాక్యమైన అపరిపక్వంగా వస్తే వాడికి ముక్త స్థితి లేదు అన్నమాట. కాబట్టి అందుకే జీసస్ క్రైస్ట్ అంటారు,
What goes into the mouth that does not defile the person? What comes out of the mouth that defiles the person? ఏ మాట మాట్లాడినా కూడా నోట్లో నుంచి ఏది పోతుందో, ఆలుగడ్డ పోతుందో, వంకాయ పోతుందో అది కాదు నాయనా. నోట్లో నుంచి ఏది బయటికి వస్తుందో దాని గురించి జాగ్రత్తగా ఉండు. అంటే పత్రిజీ గురుగారు చెప్తారు కదా, ఏ మాట మాట్లాడినా, ఒక్క మాట మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. నీకు మాటలు మాట్లాడటానికి ఆ సందర్భంలో ఆలోచన రాలేనప్పుడు మౌనంగా ఉండు. అంతకంటే ఉత్తమం ఇంకోటి లేదు అని చెప్తారు కదా. అందుకే నీ నోట్లోకి ఏది పోతుందో, ఆలుగడ్డ పోతుందో, వంకాయ పోతుందో అది కాదు నాయన. నోట్లో నుంచి ఏది బయటికి వస్తుంది దాని గురించి జాగ్రత్తగా ఉండు. నువ్వు అవేర్నెస్ ఎరుకతో ఉండు. అది నిన్ను బంధ పరిస్థితిలో ఉంచవచ్చు లేదా ముక్త పరిస్థితిలో ఉంచవచ్చు. కనుక మన నోట్లో నుంచి ఎప్పుడూ కూడా పనికిరాని మాటలు, అశాస్త్రీయమైన మాటలు, అసంగతమైన మాటలు, అసందర్భమైన మాటలు, నెగటివ్ మాటలు, పనికిరాని జాలి మాటలు ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. చూడండి, ఇంత జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. చక్కగా ఎప్పుడు అందరికి పనికొచ్చే మాటలే, శాస్త్రీయపరమైన మాటలే, సైంటిఫిక్ మాటలే, పాజిటివ్ మాటలే ఎప్పుడు రావాలి. అప్పుడే మనము ముక్త స్థితిలో ఉన్నట్టు. అలాగా ఇంకెవరైనా పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళను ఎదిరించాలి. ఎదిరించలేదు అంటే వాళ్ళని చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ స్టోరీ చెప్తా ఉంటారు. గంటలు గంటలు చెప్తారు. అక్కడ సమయం వృధా అవుతుంది. ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళని అక్కడే కట్ చేసి మీరు ఈ స్థితి నుంచి బయటికి రావాలంటే ఈ యొక్క సాధన చేయాలి. ఈ యొక్క ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు మీకు స్థితిని మీ యొక్క పరిస్థితి నుంచి వెంటనే బయటికి రావడం జరుగుతుంది. ఎక్కడ ఏమీ లేదు. ఏ పూజలు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మీకు పరిష్కారం దొరకదని మనం అక్కడ కట్ చేసి మనం వాళ్ళకి ఈ యొక్క విషయాన్ని తెలియజెప్పాలన్నమాట. సంఘంలో ఉంటే కుళ్ళును ఎదిరించని వాడు ముక్త స్థితిలో లేనివాడు. వాడు ఎలాగుంటే నాకేంటి అనుకుంటే ముక్త స్థితిలో ఉన్నవాడి లక్షణం కాదు. తనకు తాను ముక్తిని పొందవచ్చు, కానీ పరిముక్తి లేదు వాడికి. మహాపరిముక్తి అంతకన్నా లేదు. మరి మహాపరిముక్తి పొందే వరకు జన్మలు తీసుకుంటూనే ఉంటారు. అంతే కదా మరి. మనకు అసలు వాస్తవం తెలిసేంత వరకు మనము ఆ యొక్క మహాపరిముక్తి స్థితి ఎన్లైట్మెంట్ స్టేట్ ఏదైతే అది పొందే వరకు జన్మలు తీసుకుంటూనే ఉండాలి. సంఘంలోని కుళ్ళును ఎదిరించాలి మనం. ఎప్పుడూ కుళ్ళును ఎదిరిస్తూ ఎవరికైనా పనికి రాకుండా మాట్లాడితే, ఎవరైనా పనికిరాని మాటలు మాట్లాడితే, ఎందుకలా మాట్లాడుతున్నావు, మూసుకొని కూర్చో, మౌనంగా ఉండు, ధ్యానంలో ఉండు అని చెప్పాలి. కండిషన్ గా చెప్పాలి. వాళ్ళ మాటకి మనము వత్తాసు పలకకూడదనమాట. పనికిరాని పనులు చేస్తూ ఉంటే, మాంసం తింటుంటే మాంసం తినవద్దు, శాకాహారం తిను అని గట్టిగా చెప్పాలి. ఆ స్థితి మనకి ఎప్పుడు వస్తుంది? ఆ విధంగా బల్లగుద్దినట్టు చెప్పే స్థితి ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేసి స్వానుభవం ద్వారా ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మనం ఆ విధంగా గట్టిగా చెప్పగలం వాళ్ళకి. కాన్ఫిడెంట్ గా చెప్పడం మన వంతు. వాడు చేస్తాడో చేయడో అది వాడి యొక్క కర్మ. కానీ మనం చెప్పకపోతే అది మన కర్మ అవుతుంది. కనుక ఎప్పుడూ కూడాను సత్యపు మాటలు మాట్లాడేవాడే ముక్త స్థితిలో ఉండేవాడు. ఎప్పుడూ కూడాను సశాస్త్రీయంగా మాట్లాడాలి. ఉన్నదొక్కటే శాస్త్రం. అదే ఒక పాయింట్. ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటూ ఉన్నారు అని ఎవరైనా ఏదైనా సహాయం కోరితే మనం ఎలాంటి సహాయం ఇవ్వాలి, వారిని నెత్తిన పెట్టుకోకూడదు. వాడి యొక్క హోంవర్క్ చేయకూడదు. వాడి హోంవర్క్ వారు చేసుకునేలా సరి అయిన సూచన ఇవ్వాలి. మనము కేవలం సలహా ఇవ్వాలి అంతవరకే. వాళ్ళ హోంవర్క్ మనం చేయకూడదు. అంటే ఏంటంటే, వారు నాకు ఈ విధంగా డిస్టర్బెన్స్ గా ఉంది నా లైఫ్ లో, లేదా నాకు శారీరక పరంగా ఈ డిస్టర్బెన్స్ ఉంది అన్నప్పుడు వారి యొక్క బాధను మనం తీసుకోవడం కాదు. ఆ బాధ నుంచి వాళ్ళు ఎలా బయటపడాలో సలహా ఇవ్వాలి అంతవరకే మనము అని చెప్తున్నారు. వారి హోంవర్క్ వారు చేసుకునేలా సరి అయిన సూచన ఇవ్వాలి. అంతేకాని వారిని నెత్తి మీద పెట్టుకోకూడదు. అది పనికిరాని మంచితనం అది. అది సాత్విక గుణదోషం అవుతుంది. అంటే వారి యొక్క హోంవర్క్ మనం చేస్తే వారు మనల్ని మంచి వాళ్ళని పొగుడుతారు అనుకుంటాం కదా. అది సాత్విక గుణదోషం అవుతుంది. అలా నెత్తిన పెట్టుకోకూడదు. ఆ యొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించాలంతే అని చెప్తున్నారు పత్రిజీ గురువు గారు.
అలాగే బద్ధకము కూడా ఉండకూడదు. తమో గుణం అంటే బద్ధకం. బద్ధకం ఉన్నవాడు బంధ స్థితిలో ఉన్నవాడు. ఎప్పుడూ మనకు బద్ధకం అనేది ఉండకూడదు. చకచకా లేవాలి, చకచకా మాట్లాడాలి, చకచకా పనులు చేసుకోవాలి. ఇదే తమో గుణ దోషం. దీని నుంచి బయటపడడమే ముక్తి పొందడం అంటే. అలాగే రజోగుణ దోషం అంటే అహంకారం. నేనే గొప్పవాడిని. నా మాటే అందరూ వినాలి. ఇది రజోగుణం అన్నమాట. నేను చెప్పినట్లే అందరూ వినాలి. ఇలా ఉన్నవాడు హతుడై ఉన్నవాడు అంటే బంధాలలో చిక్కుకొని ఉన్నవాడు ముక్తుడు కానే కాదు. ఎవరి ఇష్టాలు వాళ్ళే. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని శాసిస్తూ ఉంటారు. తమ ఇష్టాలను వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. ఇలాంటి తల్లిదండ్రులు బంధ స్థితిలో ఉన్నవారే గాని ముక్త స్థితిలో లేనట్టు. ఆ అడ్డాలలో ఉన్నప్పుడే బిడ్డడు. కానీ గడ్డాలు వచ్చినప్పుడు బిడ్డడు కాడు. కాబట్టి కనుక ఎదిగిన పిల్లలను వారి వారి ఇష్టాలకు వదిలేయడమే ముక్త స్థితి. నా ఇష్ట ప్రకారం అందరూ మాట్లాడాలి, అందరూ వినాలి, అందరూ జీవించాలి అంటే అది రజోగుణం యొక్క లక్షణం. కాబట్టి అది రజోగుణ దోషం కిందకొస్తుంది. కాబట్టి దానిని మార్చుకోవాలి. ఇకపోతే సాత్విక గుణ దోషం అంటే మనం జాలిపడి వారు చేయవలసిన పనులను వారికి బదులు మనం చేస్తూ ఉంటాము. ఇది సాత్విక గుణ దోషము. ఇకపోతే వాళ్ళు ఏదన్నా చెడు పనులు చేస్తుంటే ఎదిరించకుండా ఉంటాము. మనకెందుకులే అని చెప్పేసి ఇవన్నీ కూడా సాత్విక గుణ దోషాల కిందకొస్తాయి. కాబట్టి మనం దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పు అనిపించినప్పుడు వెంటనే ఎదిరించాలి. ఆ యొక్క తప్పును చేయకుండా వాళ్ళకి సలహా ఇవ్వాలి అని చెప్తున్నారు. జ్ఞానబోధ చేయాలి. ఈ సాత్విక గుణ దోషాల నుంచి కూడా మనం దూరం కావాలి అంటే ఎప్పుడూ కూడా ఎదిరించాలి. జ్ఞానబోధ చేయాలి. సక్రమ మార్గం చూపిస్తూ ఉండాలి. తన తలకాయ పోయినా సరే, మన ప్రాణ నష్టం జరిగినా సరే, మనకు సంఘంలో అవమానం, తలక్రిందులు, చిన్న చూపు దొరికినా సరే ఏం చేయాలి మనమంటే తమో గుణ దోషం నుంచి, సోమరితనం నుంచి దూరం కావాలి. రజోగుణ దోషం నుంచి అంటే అంతా నేనే, నాకే కావాలి అనే ఆ యొక్క ధోరణి నుంచి మనము దూరంగా ఉండాలి. అప్పుడే మనకి అనవసరమైన అనవసరమైన ఆ యొక్క చెడు ఆ యొక్క విషయాలలో మనము తలదూర్చకుండా ఉండాలి. కానీ మంచిని ప్రబోధించాలి. మంచిని ఎప్పుడూ కూడా వాళ్ళ మంచి వాళ్ళు చేసుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మనం ఇంకొకరిని ఎలా ఉద్ధరిస్తాము? కాబట్టి నేను ఇంకొకరిని ఉద్ధరించడం అనేది సాత్విక గుణ దోషం. ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. ఉద్ధరేనాత్మానాత్మానం ఆత్మాను మమ సాధయే ఆత్మైవ్యహానాత్మనో బంధువు ఆత్మైర్విపు ప్రాత్మనః. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు చూడండి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పాడు. శ్రీకృష్ణుడు కౌరవులను ఉద్ధరించలేకపోయాడు. ప్రయత్నం చేస్తాం కానీ వారిని వారే ఉద్ధరించుకోవాలి. వాళ్ళని ఉద్ధరించడానికి మనం ఒక ప్రయత్నం చేస్తాం కానీ అది సాధ్యం కాదు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. శ్రీకృష్ణుడు పాండవులను ఉద్ధరించలేదు. పాండవులు సాధన ద్వారా తమను తాము ఉద్ధరించుకున్నారు. కాబట్టి మనం కూడా ఏది సాధించాలన్నా సాధన ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోగలం గాని ఎవరు వచ్చి ఎవరిని ఉద్ధరించలేరు అని చెప్తున్నారు. సాధన, పరిసాధన, మహాపరిసాధన. సాధన అనేది 3 రకాలుగా ఉంటుంది. మనం 3 రకాల దోషాల నుంచి అంటే తమో రజోగుణ దోషాల నుంచి ఎప్పుడైతే సాధన ద్వారా బయటకొస్తామో అప్పుడే మనము ఈ 3 రకాల ఈ సాధనలు అంటే ఈ స్థితుల నుంచి బయటికి అంటే 3 రకాల స్థితులు ముక్తి, నిర్వాణము, అరిహంతు. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. అరిహంతు, బోధిసత్వుడు, బుద్ధుడు. ఈ యొక్క స్థితులు నుంచి బయటికి రావడం అంటే ఈ 3 రకాల గుణాల నుంచి ఎప్పుడైతే మనము ఆ బంధాల నుంచి బయటకు వస్తామో అప్పుడు ఈ స్థితులను పొందుతామని చెప్తున్నారు. చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాము. చూడండి ఎంత చక్కగా ఉందో కాన్సెప్ట్. పిరమిడ్ మాస్టర్లందరికీ వర్తమాన జన్మ ఆఖరి జన్మ. మరి ఇంకా 18 ఆదర్శ సూత్రాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల 18 ఆదర్శ సూత్రాలే మరి ఈ యొక్క మహాపరినిర్వాణానికి, మహాపరిముక్తికి మనం చేయవలసిన మహాపరిసాధన. చేయవలసినవి చేస్తే మనం పొందవలసినవి పొందుతాము. శారీరక రోగాలు, వ్యాధులన్నీ మానసిక రుగ్మతల మీదే ఆధారపడి ఉంటాయి. మానసిక రుగ్మతలన్నీ బుద్ధిమాంద్యం మీద, బుద్ధి యొక్క అస్వచ్ఛత మీద ఆధారపడి ఉంటాయి. మన బుద్ధి ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు మానసిక రుగ్మతలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికతలో జీవిస్తామో
ఆధ్యాత్మికతలో ఉంటామో బుద్ధి అనేది దాని యొక్క మాంద్యం పోగొట్టుకొని అద్భుతమైన ఆత్మ పదార్థంగా విరాజిల్లుతుంది. అప్పుడు శరీరం ప్రశాంతంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఇప్పటికీ హిమాలయాల్లో కొన్ని వందల మంది, వేల మంది సంవత్సరాలు సజీవంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎందుకున్నారు అంటే వాళ్ళలో శారీరక పరమైన, మానసిక పరమైన, బుద్ధిపరమైన రుగ్మతలనేవి ఏవి ఉండవు. ఎందుకుండవు అంటే నిరంతర ధ్యాన సాధన, కఠోర సాధన చేస్తారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆహారము ఉన్నా లేకపోయినా, ఏమీ లేకపోయినా కూడా నిరంతర ధ్యాన సాధన ద్వారా వారు ఆ విధంగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా సజీవంగా ఉండడం జరుగుతుంది. మరి వారికి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? అందుకే పత్రిజీ గురువు గారు మీరు మానసిక పరంగా, శారీరక పరంగా, బుద్ధి పరంగా ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటారో అప్పుడు మీరు ఆ ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి స్థితిని పొందడం జరుగుతుంది అని చెప్తున్నారు. మనకు ఇచ్ఛామరణం రావాలి. భీష్ముడు తన మరణ సమయాన్ని తానే ఎంచుకున్నాడు. కాబట్టి ఆ స్థితి రావాలి అనంటే మన ఈ యొక్క తమోగుణ, రజోగుణ, ఈ సత్వగుణ దోషాలన్నిటి నుంచి మనము బంధ విముక్తులం కావాలి. అప్పుడు మనకి ఆ స్థితి రావడం జరుగుతుంది. కాబట్టి అలాగే నేను శరీరం వదిలిపెడుతూ ఉన్నాను సుభాష్, నా కోసం సమాధి ఏర్పాటు చెయ్యి అని 1983 సంవత్సరం ఏప్రిల్ 16న సదానంద యోగి గురువు గారు అంటే పత్రిజీ గురువు గారైన సదానంద యోగి గురువు గారు కూడా ఆయన యొక్క మరణాన్ని, ఆయన ఇచ్ఛామరణం పొందడం జరిగింది. కాబట్టి చెప్పిన సమయానికి, తేదీకి ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. అదే పరిపక్వ ఆత్మస్థితి, మహాపరినిర్వాణ స్థితి అంటే అది అని చెప్తున్నారు పత్రిజీ గురువు గారు. అలా ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని కూడా చెప్తున్నారు గురువు గారు ఇక్కడ. ఒక బుద్ధ స్థితిలో స్వయంగా ఉన్నాను నేను. గురువు గారు చెప్తున్నారు గురువు గారి గురించి. నేను ఒక బుద్ధ స్థితిలో స్వయంగా ఉన్నాను. మరి ఏ గూటి పక్షులు ఆ గూటి వద్దకే కదా చేరుతాయి, ఏ జాతి పక్షులు ఆ జాతిలోనే కదా చేరుతాయి అని గురువు గారు చెప్తున్నారు. ఎంత చక్కగా చూడండి. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా, పిరమిడ్ ధ్యానులు అందరూ కూడా మరి బుద్ధత్వ స్థితిలో ఉన్నవారే. అందుకనే అందరూ కూడా ఇక్కడ ఏకత్రితమై ఉన్నారు. అందుకే ఈ గూటికి చేరారు అందరూ పిరమిడ్ మాస్టర్లు. ఎన్నో జన్మలుగా మనం ఎంతో సాధనలో, ఎంతో పరిసాధనలో పక్వమై ఆ తర్వాతే ఇక్కడ మనం అందరం కలుసుకున్నాము. ఎన్నో జన్మల్లో సాధన చేసి, ఎన్నో జన్మలో ఆ పక్వతను, ఆ పరిపక్వతను పొందాం కాబట్టి ఈ రోజు ఇక్కడ అందరము కలుసుకున్నాము. మన లక్ష్యం ఏంటి అంటే అందరికీ ముక్తి రావాలి. అందరూ ధ్యానం చేస్తే ముక్తి పొందుతారు. ప్రతిరోజు ఎవరెవరి వయసుకు తగినన్ని నిమిషాలు అంటే 10 సంవత్సరాల వాళ్ళు 10 నిమిషాలు, 20 సంవత్సరాల వాళ్ళు 20 నిమిషాలు, 40 సంవత్సరాల వాళ్ళు 40 నిమిషాలు, ఈ విధంగా కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఆనాపానాసతి అభ్యాసం చేయాలి. అదే ముక్తి మార్గానికి నాంది ప్రస్తావన. కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచటం నేర్చుకోవాలి. ఇదే ఏకైక ముక్తి మార్గము. అలాగే ఇంకా ఏకైక ముక్తి మార్గాన్ని పొందాలి అని అంటే ఓషో రజనీస్ బుక్స్ చదవాలి. మాంసం తినకూడదు, ఆకలి లేకుండా భోజనం చేయకూడదు, నీళ్లను విపరీతంగా త్రాగాలి. అలాగే ఎప్పుడూ సత్యాన్ని ప్రబోధిస్తుండాలి, అసత్యాన్ని ఎదుర్కొంటూ ఉండాలి. అదే ముక్తి మార్గము. ఎప్పుడూ కూడాను అందరి అనుభవాలను ఓపికతో వింటూ ఉండాలి. గురువుగారు, పత్రిజీ గురువుగారు చూడండి, గంటలు గంటలు వాళ్ళు అనుభవాలు చెప్తూ ఉంటే ఓపికగా వింటూ ఉంటారు. మనం కూడా ఆ ఓపికను పెట్టుకొని వాళ్ళ యొక్క అనుభవాలను వినాలి. ఎవరి అనుభవాలు చెప్పినా కూడా అని చెప్తున్నారు. మన అనుభవాలను అందరికీ సదా చెప్తూ ఉండాలి. ఇదే సజ్జన సాంగత్యం అంటే, ఇదే ముక్తి మార్గం అంటే. ఒక్క నిమిషమైన సమయాన్ని వృధా చేయకూడదు. పక్క వాళ్ళని కూడా వృధా చేయనివ్వకూడదు. వీళ్ళు ఏదైనా ఊసిపోక కబుర్ల కోసం వస్తే దయచేసి కబుర్లు వద్దు, నేను సాధన చేసుకోవాలి, మనమిద్దరం కలిసి సాధన చేద్దాం అని చెప్పేసి మరి వారు కబుర్లు చెప్పనేయకుండా మనం ఉండాలి. అలాగే చిన్న పిల్లలకు కూడా సాధన ఎలా చేయించాలో చూడండి. చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచి ధ్యానం చెప్తే వారు ముక్త స్థితిలోనే సహజంగానే పెరుగుతారు. బంధ స్థితిలో ఉండరు. 2 ఏళ్ల వయసు నుంచే చిన్నపిల్లలకు ధ్యానం నేర్పించాలి. ఇవన్నీ కూడాను మన పెద్దల బాధ్యతలు.
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో ముక్తి మార్గాలే ఉన్నాయి, ఇంకేమీ లేవు, ఇంకేమీ మాట్లాడడం అనేది ఉండదు. ప్రకృతిలో జీవించటమే ముక్తి మార్గము. చక్కగా పౌర్ణమి రోజుల్లో నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, కొండల్లో, లోయల్లో, అడవుల్లో చక్కగా ధ్యానం చేయాలి. ప్రకృతితో సహజీవనమే ముక్తి మార్గం కదా. వర్షం పడుతుంటే చక్కగా వర్షంలో నృత్యం చేయాలి. మనము వర్షంలో డాన్స్ చేస్తే వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది అంటాం. అక్కడ అలా కాదు, చక్కగా నృత్యం చేయాలి, ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు. అంతేకాని వర్షానికి భయపడి ఉంటామా? భయం అనేదే మన యొక్క బంధ మార్గము. భయరాహిత్యం అనేది ముక్తి మార్గము. దేనికి భయపడకూడదు, నిర్భయంగా ఉండాలి. మన ఆలోచనలు నిర్భయంగా ప్రకటించాలి. పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఎప్పుడూ సత్యం మాట్లాడకుండా ఉండకూడదు. చెప్పవలసింది గట్టిగానో మెల్లగానో చెప్పే తీరాలి. ముక్తి అంటే విడుదల. దీనిని పర్యాయ పదాలు మోక్షం, అపవర్గం, నిశ్రేయస్సు అన్నారు జీసస్ క్రైస్ట్. సత్యం అంటే ఏంటో తెలుసుకోండి, సత్యం మిమ్మల్ని బంధ విముక్తుల్ని చేస్తుంది అన్నారు. నేను ఆత్మను అని తెలుసుకున్నవాడే సత్యం తెలుసుకున్నవాడు. నా కర్మలే నా వాస్తవాలను సృష్టిస్తున్నాయి అని తెలుసుకున్నవాడే సత్యాన్ని తెలుసుకున్నవాడు. ఉన్నవి రెండే రెండు సత్యాలు. ఒకటి నేను ఆత్మను, రెండు నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. ఈ రెండు మౌలిక సత్యాలు. సత్యాలను దర్శించిన వాడే ముక్తుడైన వాడు, బంధ స్థితిని దాటిన వాడు. కాబట్టి ముక్తిని అనుభవించేవారు తప్పకుండా ముక్త పురుషులు అవుతారు. అంటే ఈ సత్యాలు రెండు ఏవైతే ఉన్నాయో, నేను ఆత్మను, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ముక్త పురుషులు అవుతారు. కాబట్టి ఎప్పుడు ఆ సత్యంలోనే జీవించాలి మనము అని పత్రిజీ గురువు గారి కాన్సెప్ట్లు ఎంతో చక్కగా వివరించారు ఫ్రెండ్స్. మరి ఇంత ఇప్పటి వరకు మనము ముక్తిని ఫస్ట్ చెప్పారు పత్రిజీ గురువు గారు. ముక్తి అంటే ఎవరికీ తెలియదు. మరి ఆ మార్గం అయితే తెలుసు కానీ అసలు ఆ ముక్తి అంటే ఏందో తెలియదు. ఆ ముక్తి అంటే శారీరక పరంగా, మానసిక పరంగా, బుద్ధి పరంగా ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటామో, ఆ బంధాలలో చిక్కుకోకుండా ప్రశాంతంగా ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతామో అదే ముక్తి అంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ముక్తత్వ స్థితిని పొందాలి అంటే ఈ సాధన చేయాలి. సాధన చేసి జ్ఞానాన్ని పొందాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న సత్యాన్ని అందరికీ పంచుతూ ఉండాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ చేస్తున్నది ఆ యొక్క పని. అంటే ఎప్పుడు స్వలాభం కోసం ఏ పని చేయకూడదు, ఫలితాన్ని ఆశించి ఏ పని చేయకూడదు. విశ్వ కళ్యాణపరమైన సేవలు చేయాలి. అప్పుడే నీవు ముక్తత్వ స్థితిని పొందుతావు. నీ యొక్క ఆలోచన ఆ బంధ విముక్తం నీవు అక్కడివే కాకూడదు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరిలో ఉన్న దుఃఖాన్ని తొలగించాలని ఆలోచన చేసినప్పుడు నీవు ముక్తత్వ స్థితివి, ఆ బుద్ధుడివి అవుతావు అని చెప్తున్నారు. కాబట్టి మనము అందరము ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా ఈ యొక్క పత్రిజీ గురువు గారు చెప్పినటువంటి ఆ యొక్క అద్భుతమైన ఈ ముక్తి అంటే ఏంటి, ముక్తికి మార్గం అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు మనకి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించారు. మనమందరం ఆ జ్ఞానాన్ని చక్కగా ఆ స్వానుభవం పొందుతూ మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా జ్ఞానాన్ని బోధిస్తూ చక్కగా పత్రిజీ బాటలో ప్రయాణం చేద్దాం ఫ్రెండ్స్. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మహావతార్ ఫౌండేషన్ జూమ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనందరి కలయిక కారణమైన పత్రిజీ గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం.